ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఆ భగవంతుడు తన తీర్పును ఇచ్చేశాడు. ఇక మీకు ధైర్యం ఉంటేనే ఈ వీడియోని చూడండి. జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారికి ఈ 2026 సంవత్సరం జూన్ 1వ తారీఖున సోమవారం రోజున సాయంత్రం 6:45 నుండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే. ఇక కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవత ఆరాధన ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో మరింత మేలు కలగజేస్తుంది అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఈ 2026 సంవత్సరం జూన్ 1వ తారీఖున సోమవారం రోజున సాయంత్రం 6:45 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా ఒక పెద్ద మలుపు తిరగబోయేటటువంటి అవకాశాలైతే ఎంతగానో కనిపిస్తున్నాయి. అయితే ఈ కుంభరాశి వారి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది. ఇక దాని నుండి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రమాదం ఏంటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి మీరు బయటపడి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎంతో మెత్తగా ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు. ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు. అలాగే ఈ కుంభరాశి వారు చాలా అలంకార ప్రియులు. అలాగే వీరికి అందం పైన అధికంగా ఆసక్తి ఉంటుంది. ఈ రాశివారు ఒక పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే వీరు అస్సలు ఒప్పుకోరు. అలాగే వీరు ఓటమిని అస్సలు అంగీకరించరు. అదేవిధంగా కుంభరాశి వారు బంధాలకు, బంధుత్వాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. వీలైతే తామే తగ్గుతారే తప్ప ఎప్పుడు కూడా బంధాలను వదులుకోవాలని అస్సలు కోరుకోరు. అలాగే ఎప్పుడు కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీదే కుంభరాశి వారు స్థిరంగా నిలబడతారు. ఇక ఈ కుంభరాశి వారు వీరికి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వీరు అస్సలు బెదరరు. అలాగే ఈ రాశికి చెందిన వారికి ఈ జూన్ మాసంలో 3 శుభవార్తలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మొదటిగా ఈ కుంభరాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ జూన్ మాసంలో వీరికి వ్యాపారం విషయంలో బాగా కలిసి రాబోతోంది. ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దిశగా దూసుకు వెళతాయి. అలాగే ఎవరైతే చేస్తున్నటువంటి వ్యాపారాలలో వెనుకబడి ఉన్నారో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా ఎంతో ఆనందంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశి వారు వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సమాజంలో ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వ్యాపారంలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు. అలాగే వ్యాపారం విషయంలో మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారని కూడా చెప్పొచ్చు. ఇక ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంతలా నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి జీవితంలో మోసపోయి ఉంటారు. కాబట్టి వీరి విషయంలో ఎవరైనా ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా వీరి యొక్క జీవితంలో చూసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా వ్రాయాలనుకున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ సమయంలో ఊహించని శుభవార్త వినబోతున్నారు. అంటే ఈ జూన్ మాసంలో వీరు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త అయి ఉంటుంది. ముఖ్యంగా ఈ కుంభరాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారో
అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ రాశి విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు. అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు కానీ, అలాగే తొందరపాటు పనులు కానీ అస్సలు వీరు ఒప్పుకోరు. అయితే ఈ కుంభరాశి వారిని కొంతమంది నెమ్మదస్తులని, అలాగే వీరిని బద్ధకస్తులని అనుకుంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతులే సరైనవని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ కుంభరాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు చెడుకు సంకేతంగా మీరు ఊహించుకోండి. కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు ఎంతో నిదానంగా నడిపితే అంత మంచిది అని మీకు చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి ఈ సమయంలో మీరు ఏది కోరుకుంటే అవన్నీ కూడా నెరవేరే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దైవానుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇక ఈ యొక్క కుంభరాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది. ఆదాయం కూడా మంచిగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతోంది. ఇక ఈ కుంభరాశి వారి కుటుంబం విషయంలో చూసుకుంటే, కుటుంబం విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 2 విషయాల్లో మీరు ఇబ్బందులకు గురవుతారు. ఒకటి మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం విషయం. 2 మీ సంతాన విషయంలో సంతానం మీ మాట వినకపోవడం, ఒక్కోసారి మొండిగా ప్రవర్తించడం, అలాగే తప్పుడు దారిలో వెళ్ళడం. ఈ పద్ధతి మీకు బాధ కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉంటారు. కానీ దాదాపు జూన్ మాసంలో కూడా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అదేవిధంగా సినిమా రంగంలో, టీవీ రంగంలో పనులు చేస్తున్న వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతోంది. అయితే డబ్బు విషయంలో ఎవరికి కూడా షూరిటీలు, హామీలు అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే ఈ విషయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే, రాజకీయ విషయంలో ఈ రాశికి చెందిన వారికి మీరు తక్కువగా వెనక ముందు ఆలోచించి మాట్లాడడం మంచిది. మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ వెనకాల ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మడం మంచిది కాదు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 1వ తారీఖున సాయంత్రం 6:45 నుండి మీ జీవితంలో వరుస సంఘటనలు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన అంటే వంశ పారంపర్యంగా స్థిరాస్తులకు సంబంధించినవి కోర్టు కేసులో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పులు వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు దృష్టి పెట్టినట్లయితే ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా పనులు పెండింగ్లో ఉన్నట్టయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తి అవుతాయి. అదేవిధంగా వివాహం విషయంలో అయితే మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతోంది. వివాహపరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి జీవిత భాగస్వామి మీకు లభించి మీకు ఎంతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం, అలాగే ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి మీరు మాత్రం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే
జాతక దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా పెట్టండి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా అందించండి. ఈ విధమైన పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల ఇక కుంభరాశి వారి జీవితంలో శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.